హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చాను అనమాట. ఆషాఢం కదా, ఇప్పుడైతే ఆషాఢంలో తప్పనిసరిగా గోరింటాకు అనేది అస్సలు మిస్ అవ్వను అనమాట. ప్రతి సంవత్సరం ఆషాఢంలో గోరింటాకు అనేది తప్పనిసరిగా పెట్టుకుంటాను అనమాట. మీరు గోరింటాకు పెట్టుకున్నారా లేదా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అలానే నా గోరింటాకు చూడండి ఎంత బాగా పండిందో. గోరింటాకు అనేది ఆషాఢ మాసంలో అస్సలు పండుదంటారు. అండ్ అలానే ఎంత ఎర్రగా పండితే అంత ఎర్రటి మొగుడు వస్తాడు అని అయితే అనేవాళ్ళు అనమాట అదివరకటి రోజుల్లో. అండ్ అలానే అసలు గోరింటాకు అనేది ఎలా పెట్టుకుంటే, అంటే ఏ కలర్ రావడానికి ఏమేమి యూజ్ చేస్తారు, పండడానికి ఏం వేస్ట్ చేసుకుంటే బాగా పండుతుంది అన్నది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను క్లారిటీగా. నా గోరింటాకు అయితే చాలా బాగా పండింది. మీరు ఆల్రెడీ వీడియోలో చూసేశారు కదా. అసలు నాకు బయటకైతే ఇంకా బాగా కనిపిస్తుంది. ఫోన్లో కలర్ కన్నా బయట ఇంకా న్యాచురల్గా అయితే ఇంకా బాగుంటుంది కదా. అసలు నాకు ఇంత బాగా పండుతుందని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంత బాగా పండింది. అలాంటప్పుడు నేను గోరింటాకులో ఏమేమి వేసానో మీరు కూడా చూసేయాలి కదా. అందుకే ఈ వీడియో స్పెషల్గా పెడుతున్నాను అనమాట. ఆషాఢం గోరింటాకు అని. నాకైతే అసలు చాలా బాగా పండింది. నేను అందుకే ప్రతిసారి చెప్తున్నాను అనమాట. ఎంత బాగా పండిందంటే నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అసలు నాకు ఇలా పండుతుందని అయితే. ఇప్పుడైతే మనం గోరింటాకు ఎర్రగా పండడానికి ఏమేమి యూస్ చేసుకోవాలన్నది అయితే నేను మీకు చెప్తాను. గోరింటాకునైతే నేను ముందుగా చెట్టు నుండి కోసుకున్నాను కదా. నేను బాగా పండే చెట్టు నుండి అయితే ఆకునైతే తీసుకున్నాను అనమాట. ముందుగా మజ్జిగలో అయితే చింతపండును వేసేసి నానబెట్టుకున్నాను అనమాట. ఒక పావు గంట ముందే నానబెట్టుకుంటే మిక్సీ జార్లో అన్నది మనకి మెత్తగా అయితే నలుగుతుంది అనమాట. చూసారు కదా, గింజలు ఏమైనా ఉంటే తీసేసుకోండి. గింజలు అనేవి చింతపండులో ఉంటే మనకి మిక్సీ అన్నది పాడైపోతుంది కదా, అందుకే గింజలు అన్నవి తీసేయాలని చెప్తున్నాను అనమాట. అండ్ అలానే నేను మజ్జిగను వచ్చేసి పుల్లటి మజ్జిగనైతే తీసుకున్నాను. బాగా పుల్లగా ఉంటే మజ్జిగ అన్నది మనకి బాగా పండుతుందన్నమాట. మీరు బాగా ముదురాకును కనుక తీసుకుంటే గోరింటాకుకున్న కాడలు ఉన్నాయి కదా, నేను ముందులో చూపించాను కదా, ఆ కాడలను కూడా రిమూవ్ చేసుకోండి. నేనైతే లేతగానే ఉన్నాయితే మామూలుగా వేసేసుకున్నాను అనమాట. నేను పులుపు మజ్జిగ అన్నాను కదా, నేనైతే మీగడని చిలికించుకుని నెయ్యి తీసుకుంటాం కదా, ఆ మజ్జిగనైతే యూజ్ చేసుకున్నాను అనమాట. ఆ మజ్జిగను యూజ్ చేసుకుంటే, ఎందుకంటే పుల్లగా ఉంటాయి కదా అవి, చాలా రోజుల నుండి మేగడ తీసి దాస్తూ ఉంటాం కదా, ఆ మజ్జిగనైతే యూజ్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి గోరింటాకుని మిక్సీ జార్లో అయితే వేసేసుకుని మజ్జిగ, ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్న పుల్లటి మజ్జిగనైతే వేసుకుని 2 తమలపాకులను అయితే వేసుకున్నాను అనమాట. తమలపాకు కూడా పండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట గోరింటాకులో. చూసారు కదా, అవన్నీ వేసుకుని కొంచెం కొంచెంగా 2-3 సార్లుగా అయితే వేసుకోవాలన్నమాట మిక్సీ జార్లో. ఒక్కసారి వేసినా కూడా ఆకు అన్నది నలగదనమాట. చూసారు కదా, బాగా పల్చగాను అవ్వకూడదు, అలానే బాగా గట్టిగాను అవ్వకూడదు అనమాట. గోరింటాకు అన్నది వీడియోలో నేను చూపిస్తున్న విధంగా అయితే సరిపోతుంది. చూసారు కదా, మేము మిక్సీ జార్లో నుండి తీయగానే అయితే మాకు అసలు చెయ్యి అన్నది పండిపోతుంది అనమాట. మా అమ్మ అయితే మిక్సీ వేసింది. నెక్స్ట్ వచ్చేసి ఒక నిమ్మకాయనైతే తీసుకున్నాను అనమాట. కొంచెం బాగా ముగ్గిపోయిందైతే మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. రసంకే కానీ బాగా పండడానికి కానీ బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒక నిమ్మకాయనైతే నేను తీసుకున్నాను కదా. మీరు కనుక ఎక్కువ గోరింటాకు అయితే నేను వేసిన వాటికన్నా డబుల్ క్వాంటిటీలో అయితే తీసుకోండి. మేము వేసుకున్న ఈ గోరింటాకు అయితే ఎంతమందికి వచ్చిందంటే ఒక 5 మెంబర్స్ దాకా అయితే వచ్చిందనమాట. గోరింటాకు అనేది మనం తీసుకునే చెట్టు నుండి కూడా ఉంటుందన్నమాట. మనకి గోరింటాకు పండడం అంటే చెట్లు నుండి కూడా బాగా పండేవైతే మనకి బాగా పండుతుందన్నమాట. అలాగే వీలున్నంత వరకు బాగా పండే ఆకును మాత్రమే తీసుకోండి. అప్పుడైతే మనకి చేతులు అన్నవి బాగా పండుతాయన్నమాట. నేనైతే చేతి పైన అయితే ఒక డిజైన్ అయితే డ్రా చేసుకున్నాను అనమాట. నాకు డిజైన్స్ వేయడం అయితే అంతగా రాదు. ఓన్లీ సింపుల్గా ఒక డిజైన్ అయితే వేసుకున్నాను అనమాట. ఎక్కువ శాతం నేను చుక్కలే పెట్టుకునేదాన్ని అనమాట చిన్నప్పుడైతే. ఇప్పుడైతే కొంచెం పెద్దగా అయితే డ్రా చేసుకున్నాను అనమాట, ఒక డిజైన్ లాగా అయితే. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే మీకు డిజైన్ డ్రా చేసి చూపిస్తున్నాను. నాకైతే ఎక్కువగా డిజైన్స్ రావన్నమాట, అందుకే సింపుల్గా అయితే డ్రా చేసేసాను. డ్రా చేసిన తర్వాత చక్కగా గోరింటాకు అన్నది చూడండి
నేను డ్రా చేసిన పెన్నుతో అయితే డ్రా చేశాను కదా, మీరు వీలుంటే రెడ్ కలర్ ఇంక్ పెన్నుతో అయితే యూస్ చేయండి. ఎందుకంటే గోరింటాకు పండిన తర్వాత కూడా మనకి ఆ మార్క్ అనేది కనిపించకుండా ఉండాలంటే అలా యూస్ చేయండి. నేను అలా ఏం వద్దులే, నా దగ్గర బ్లూ పెన్ మాత్రమే అవైలబుల్గా ఉందన్నమాట. అందుకే బ్లూ పెన్తో అయితే డ్రా అనేది చేసేసాను అనమాట. ఒక డిజైన్ లాగా వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత మనం వేసుకున్న డిజైన్ పైనే చక్కగా గోరింటాకును అన్నది ఒక చీపురు పుల్ల సహాయంతో అయితే నేను చేతి పైన అయితే చక్కగా పెట్టేసుకున్నాను అనమాట. చూసారు కదా నేను ఎలా పెట్టుకుంటున్నానో, మీరు కూడా అలాగే పెట్టుకోండి. చీపురు పుల్లకన్నది మనం డిజైన్ బట్టి ఎక్కువ తక్కువ తీసుకుంటూ ఉంటే మనకి డిజైన్ అన్నది చాలా ఈజీగా వస్తుందన్నమాట. లేదంటే కొంచెం బండగా కొంచెం సన్నగా అలా అయితే వస్తుందన్నమాట. అలా రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టుగా అయితే వేసుకోండి. గౌరీ ఇంటి ఆకునే గోరింటాకు అంటారంట. నాకు గోరింటాకు గురించి అంతగా అయితే ఏం తెలీదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ ఆషాఢంలో ఇవి కొన్ని పనులు చేయడం వల్ల చాలా మంచిదంట. అవి ఏంటో నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మునగాకు పప్పు తింటే చాలా మంచిదంట ఆషాఢంలో. అలాగే తెలగపిండి కూర కూడా తినడం వల్ల అయితే చాలా మంచిదంట. 2 విషయాలు అయితే బాగా గుర్తుపెట్టుకోండి. తెలగపిండి కూర, మునగాకు పప్పు, గోరింటాకు అయితే పెట్టుకోవడం వల్ల ఆషాఢానికి గుర్తింపు అనమాట. ఇవి 3 చేస్తే చాలా మంచిదన్నమాట. మీరు కూడా తప్పనిసరిగా అలా చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఒకరు పుట్టింట్లో అయితే ఉంటారు కదా, ఎవరి ఇంటి దగ్గర వాళ్ళని అయితే ఉంచుతారు. అది కూడా ఒక మంచి విషయం అనమాట. ఎందుకంటే ఆ టైంలో సంతానం కలగకూడదని అయితే అలా ఉంచుతారనమాట. ఇంకా మీకేమైనా తెలుసుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఆషాఢ మాసం గురించి నాకైతే ఎక్కువగా తెలియదు. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీలో ఎవరికైనా ఉపయోగపడతాయి, కొంచెం తెలుసుకుంటారని అయితే నేను ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. ఇప్పుడైతే నేను వీడియో మొత్తం మీకు చూపించేశాను కదా, డిజైన్ డ్రా చేసుకున్నాను కదా, చక్కగా డిజైన్ పైన అయితే నేను పెట్టుకున్నాను అనమాట. ఒక్కొక్క చోట అయితే చూసుకుని పెట్టుకోవాలన్నమాట. మనకి డిజైన్ వైపు ఎక్కడ గీసామో అక్కడ పెట్టుకోవడానికి అయితే గోరింటాకు అన్నది వీలు కాదనమాట. అలా డ్రా చేసిన మీదే అయితే పెట్టుకోకుండా మనకి అడ్జస్ట్ చేసుకుంటూ డ్రా చేసిన దాని మీద కూడా సర్దుకుంటూ అలా పెట్టుకుంటే డిజైన్ అన్నది చాలా బాగా వస్తుంది. వీడియోలో చూపించినట్టుగా నేనైతే డిజైన్ అయితే మొత్తం కంప్లీట్గా అయితే వేసేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత వేళ్ళకు కూడా పెట్టేసుకున్నాను. అసలు ముందు ముఖ్యంగా మెయిన్ చెప్పవలసిన విషయం నేను ఒకటి చెప్దామని అయితే మీ అందరికీ అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది గోళ్ళకి గోరింటాకు పెట్టాలంటే చాలామంది ఇష్టపడారనమాట. అలా అయితే దయచేసి స్కిప్ చేయమాకండి. ఎందుకంటే గోళ్ళకి పెట్టడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. మనకి ఎక్కువగా పనులు చేసుకుంటూ ఉంటాం కదా, ఇంట్లో పనైనా బయట పనైనా, అలాగే పొలం పనులు వెళ్ళే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనమాట. గోళ్ళకి కూడా గోరింటాకు పెట్టడం అయితే పెడితే కనుక మనకి నీరు అన్నది లోపలికి వెళ్ళదనమాట, ఇన్ఫెక్షన్ అనేది ఉండదన్నమాట. అలాగే స్త్రీలకి అరిచేతిలో గోరింటాకు పెట్టడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయట. నాకు తెలియదు, నేను కొన్ని వీడియోస్లో చూశాను అనమాట. మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారని అయితే నేను ఈ వీడియోలో చెప్తున్నాను. గర్భకోశ నాళాలను అయితే మనకి ఉంటాయన్నమాట అరచేతిలో. అలా అందుకే అరచేతిలో మనకి నుదుటను కూడా గోరింటాకు అన్నది పండదనమాట. ఓన్లీ అరచేతిలో కాళ్ళకి మాత్రమే పండుతుందనమాట. నేనైతే కాళ్ళకి కూడా పెట్టేసుకున్నాను. మీకు ఒక మంచి యూస్ఫుల్ అయ్యే ఒక చిన్న టిప్ చెప్తాను. ఇలా నేను చూపిస్తున్న విధంగా పీట పైన అయితే కూర్చుని పెట్టుకుంటే మీకు అరికాళ్ళు కూడా బాగా పండుతాయి. నాకైతే అరికాళ్ళతో సహా పండాయి అనమాట. గోరింటాకు పెట్టుకోవడం అన్నది ఒక వరం లాంటిది అనమాట. చాలా బాగుంటుంది. అలాగే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సైంటిఫిక్గా అయితే చాలా మంచిది అనమాట. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా గోరింటాకు మొత్తం 3-4 గంటల తర్వాత అయితే నేను తీసేసుకున్నాను అనమాట. నాకు చూసారా ఎంత బాగా పండిందో. ఫస్ట్ డే అయితే ఇలా ఉందన్నమాట. సెకండ్ డే వచ్చేసి ఇలా మారిపోయింది. చాలా బాగా పండిందనమాట. నేను అసలు ఇంత బాగా పండుతున్నాయని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా ఎవరైనా గోరింటాకు పెట్టుకోవాలంటే నేను చెప్పిన ఈ టిప్స్తో అయితే గోరింటాకుని అయితే పెట్టుకోండి, చాలా బాగా పండుతుంది. అండ్ అలానే ఇప్పటి వరకు ఎవరైనా గోరింటాకు పెట్టుకోకపోతే ఈ వీడియో చూసిన వెంటనే గోరింటాకు అయితే పెట్టుకోండి, చాలా మంచిదన్నమాట. అలాగే మీరు ఒక చిన్న లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే మన ఛానల్కి మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ వీడియో చాలా మందికి షేర్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, డోంట్ మిస్ ఇట్ ఈ వీడియో.